అమ్మయ్య పూజలు పునస్కారాలు అయినాయి భాష. ముందుగా మీకు మీకు దివాళీ శుభాకాంక్షలు. దివాళీ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. అయ్యి బాబోయ్ ఆకలేసేస్తుంది. ఇవ్వండి తీసుకొచ్చాను, కూడా ఏదో రెడీగానే ఉన్నాయి. తీసుకొని కొట్టిజీ. పండగకి ఎవరైనా ఎదురు చూసి వాటి కోసమే బసా. తీసుకో హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ ఫోక్స్. హ్యాపీ దివాళీ. ఏదో తేడాగా ఉందేంటి? గట్టిగా ఎక్కడ కష్టపడి చేశాను. ఈ జేసీబీ టీచర్ అనుకుంటేమో మా పల్లి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. కష్టపడి చేశాను మరి ఇంత తిరిగిపాటికి మళ్ళీ దీపావళి వచ్చేలా ఉంది. మళ్ళీ దీపావళి వచ్చేలా ఉంది. ఏంటి స్వీట్ షాపా? ఏ అంత ఆనందంగా ఉందా? అప్పుడు డెంటల్ డాక్టర్ గిరాకీ పెరుగుతుంది. దివాళీ కదా స్వీట్ తో స్టార్ట్ చేద్దామని చేశాను. మీరు ఓవర్ యాక్షన్ రవ్వలడ్డు అంటే నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోవాలి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ప్రేమ ఎక్కువయ్యి అలా ఉంది. సరే నేను చేసిందిగా కష్టపడి ఎలాగోలా తిని పెడదాం. కష్టపడి చేసిన వాల్యూ లేదే. కళ్ళు ఎదురుంది కదా తిని చూడు. అది నేనే చేశాను మరి. నాకు నవ్వేం రావట్లేదు. మేము చూడ ఇష్టం కామెడీ భాష. నేను తినగానే బాగున్నాయి బాగున్నాయి అంటే సర్లే ఉంటాయి. అలా కాదు నాయని, జస్ట్ సరదాగా నీ వంటలకి ఎవరైనా పేరు పెడతామా మేము? పాపం ఫీల్ అన్నట్టున్నారు. అమ్మగా వండుతాం. అదే కదా భాష. చూడు భాష పండుగ సర్లే కానీ సెలబ్రేట్ చేసుకుందాం పదండి. నవ్వు కొట్టని దీపావళి కూటని పదండి. సరే గాని భాష ఏంటి అంత చిన్న డబ్బాలు తీసుకొచ్చారు క్రాకర్స్? ఏమైంది? ధరలు అలా పెరిగిపోయినాయి, అన్నింటిలో పెరిగిపోయినాయి. అయ్యి పెంచేశాడు. అందుకే బ్రష మొత్తం ఆ క్రాకర్స్ తెచ్చుకునే బదులు అందంగా లైట్స్ అవన్నీ అలంకరించి వాటి మధ్యలో దీపావళి చేసుకున్నాం. ఆపండి, ఈయన మాటలు మంచి జరగాల్సి చెప్పి అవ్వవు. వాడు చెడుగా ఏమన్నా చెప్తే అవి జరిగిపోతాయి. తెచ్చిన కొన్నిటిలో ఒబడిగా చేసుకుంటాం. నేను ఏమంటున్నాను, క్రాకర్స్ పొగ పొల్యూషన్ అవి కాకుండా అందంగా అదే డబ్బులు పెడితే 2 లైట్లు వస్తాయి. అవన్నీ అలంకరించుకుని వాటి మధ్యలో చేసుకున్నాం. ఏం చేసుకుంటాం? అవన్నీ యూజ్ చేసుకోవాలి కదా. సరే గాని చిచ్చుగుడ్లు చిన్న చిన్న పాము బిళ్ళలు ఉంటాయి, ఏం తీసుకురాలేదు ఇంకా? అయితే అవడానికే ఆయనకి లారీ డబ్బులు అయినాయి అంట. మాట్లా మరి ఆయన వెళ్ళి 4 కప్పులు టీ పెట్టుకోవచ్చుగా. వీళ్ళతో మనకు ఉండేదే గాని పదా ఆ క్రాకర్స్ ని సరి సమానంగా పంచి ఇద్దరికి. లేకపోతే మీ ఆయన చేతికి దొరికితే మాకు 4 మిగలవు. A few inches later.
చెప్తుంది ఇలాంటివన్నీ కూడా. నాగలక్ష్మి గారు రండి, అయిపోయింది పని చేసాను, సగం సగం చేస్తానండి. అప్పుడే చేసేసావా? ఆ? అదేంటి ఏ ఒకసారి రండి లేదా మీ చెల్లి చేసిన ఘనకార్యం చూడండి. ఏమైంది? ఏమైంది? నేను ఏం చెప్పాను పంచమే సమానంగా కాకరసు? పంచమే అంటే అలా కట్ చేసి పెట్టింది సగం సగం. ఏ సగం చేయమన్నారు కదా మీరే. వస్తే మొద్దుదానా నేను భయ్యా, చెప్పింది. అమ్మా తల్లి, పంచం అంటే ఒక 20 ఉంటే 10 మాకు 10 మీకు అన్ని సపరేట్ గా చేయమంది. మీరు అలా చెప్పలేదు, సగం ఇదేంటిది? సగం చెయ్యండి అన్నారు. ఏంది ఇది ఎలా ఇవ్వాలి ఇప్పుడు? ఏంటిది సగం 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 చేయాలి? సగం ఏంటిది? చేయమన్నారు కదా ఇది మీరే. చూడండి. ఇదేందండి చాలా ఇది నేను చూడలేదు. అయ్యో, ఇది నేను చూడలేదు. ఇలా అంటించడమే ఇది సగం. అది సగం ఎలా అవుద్ది? తెంగరపోతున్నారా? సరి సగం అంటే సమానంగా కట్ చేసేమని కాదు అర్థం. మరి అలాంటప్పుడు మీరే చేసుకోవచ్చు కదా, నాకెందుకు చెప్పడం ఇలాంటి పనులన్నీ? మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. లారీ డబ్బులు పాయే. అయ్యో దీపావళి బాయే. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏంది దీన్ని ఏం చేసుకోవాలి ఇప్పుడు మనం? దాని దీనేం చేయాలి? ఏంది ఇది? సరిపోయింది. మంచి బలేదానికి ఇచ్చారులే, పని అయిపోయింది. కానీ అంటే మరి ఇంత బ్రిలియంట్ బుర్ర అని తెలియదు కదా అది ఫ్రిడ్జ్ లో పెట్టి వచ్చినట్టుంది మీరు. దీనికి శాఖ ఎక్కడ దొరికిందో? భాష. చాకు ఎవరు ఇచ్చారు? అసలు ఇక్కడ పొయ్యి- కొట్టాలి. అది కాదు, కోద్దామన్న ఆలోచన వచ్చిందండి దానికి. ఇంటెలిజెంట్ ఫెలో. బ్రిలియంట్. ఇక్కడ ఒకటి మీకు కొట్టాలి. ఇందాక నేను ఒక డైలాగ్ కొట్టే నాకు గుర్తుందా? ఈ ఏదండి? నోట్ అంటే ఒక్క మంచి మాట రాదు. అక్కడ ఏమన్నారు ఇందాక? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నేను అప్పటికే అనుకున్నా, అన్నా చెల్లెలు ఇద్దరు ఒకసారి అన్నారు, అది కూడా కాదు, సరిపోయింది. మురుమురుమి మంగళం మీద పడింది అన్నట్టుగా నేనేమన్నా దాన్ని 2 ముక్కలు చేయమని చెప్పానా? ఉరుమురుమి ఎవరి మీద పడక్కర్లేదు. మీ నోట్లో మాటలు చాలు ముత్యాల్లా నీ మీద పడితే రాలిపోతాయి. పర్లేదు, ఇప్పుడు దీపావళి మీద పడిందిగా మొత్తానికి. సరే ఇంకేం చేస్తాం, ఉన్నదంతా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇందులో మీ అస్తం ఏం లేదు కదా గురుగారు? నేనేదో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం అండి నేను అనుకుంటే, పోయినసారి ఏమో మీరు మీరు మాటేసారు, పొద్దున్నుంచి- ఈసారి ఇలాగనే అవుతుందండి. మీరు పొద్దున్న నుంచి నెగిటివ్ గానే ఉన్నారు. నాకు ఏదో కొడుతుంది. మీ అన్నా చెల్లెలు ఇద్దరు ఇది చేస్తే మాత్రం నేను ఊరుకోను. నేను ఎందుకు నా negative దీపావళి ఉన్నా? మొత్తం పాయ. నేను ఎందుకు నెగిటివ్ ఉన్నా? లాస్ట్ టైం మీరు పెద్ద మంట వేసారు, ఈసారి అలా అవ్వకూడదని నెగిటివ్ ఉన్నా. మంట వేయడానికి ఏమీ లేదుగా ఇప్పుడు. ఇప్పుడు ఆ మంట కూడా లేకుండా చేసేసింది. సరిపోయింది. ఏంటండి ఇది? ఇంకేం చేయాలి ఇప్పుడు మరి మేము? ఇంకేం లేదు, ఇంకా ఇక దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఆలోచించి అలా చేసుకోవడమే. క్రాకర్స్ పక్కన పెట్టేయండి. నా పరిస్థితి పాయ. 4 కాకర పువ్వులు ఉంచింది భాష. ఇంకేం చేస్తాం? చెప్పుకోవడమే. ఏదో అనుకున్నాం, సరే, ఏదో అయ్యింది. పదండి ఇంకా. దీపావళి దీపావళి వెళ్తురు ఏ చేసుకుందాం. రకంగా చేయాలో ఆ రకంగా చేసుకుందాం మరి. దీపావళి పండుగని దీపావళి వెలుతురులోనే చేసుకుందాం. వెలుగంతా పోతే దీపావళి వెలుగంతా. హలో అందరికి, మా చిట్టిపొట్టి ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అందరికి దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ Happy దివాళీ. Diwali. అంతేనా? మన వ్యూవర్స్ అందరికి రిక్వెస్ట్ చేయమని చెప్పాలి కదా. మా యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికి మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఒకటే కదండి, బెల్ ఐకాన్ నొక్కి కామెంట్ కూడా చేసి మీ అభిప్రాయం తెలియజేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి.